హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ డైరీ ఆఫ్ నిఖిత. ఈరోజు వీడియోలో నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్లో ఎలా ట్రావెల్ చేశానో చూపిస్తున్నాను. సో ఇది ఈవినింగ్ 5 o'clock ఎక్కితే మార్నింగ్ 6 o'clock దిగాము తిరుపతిలో. సో అక్కడికి వెళ్ళగానే అక్కడ రీచ్ అవ్వగానే ఒక ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా పద్మశాలి భవన్, అది మన తిరుపతి కింద పైన కొండపైన కాదు, కింద మాట్లాడుకున్నాము. అది ముందుగానే బుక్ చేసుకున్నాము రూమ్స్. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఇద్దరం ఒక హాట్గా కాఫీ అండ్ టీ తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం పద్మశాలి భవన్ అండి. దీంట్లో చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మేము వెళ్ళింది కూడా మరీ అంత పీక్ టైం కాదు కాబట్టి మాకు రూమ్ దొరికింది. సో రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి మేము కింద తిరుపతిలో ఉన్న కింద టెంపుల్స్కి చూడడానికి అని చెప్పి వెళ్ళాము. ఆటోలోనే వెళ్ళామండి. ఫస్ట్ డే 1లో ఇక్కడ అలవేలు మంగమ్మ టెంపుల్, పద్మావతి టెంపుల్, చిన్న తిరుపతి, కపిల తీర్థం, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ చూసామండి. నేను నా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నా హస్బెండ్తో, అంటే నా పెళ్ళై 5 years అవుతుంది, 5 yearsలో ఫస్ట్ టైం నా హస్బెండ్తో వచ్చాము. ఎప్పుడైనా మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేం కదా, దేవుడు రప్పించుకుంటేనే మనం వెళ్తాము. సో నన్నైతే 5 years తర్వాత రప్పించుకున్నాడు ఆ దేవుడు. సో నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఒక దీపం వెలిగించాను అక్కడ. సో సోమల వారికి నేను తులసి మాల కూడా సమర్పించుకున్నాను. అక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము డైరెక్ట్గా. సో ఇది ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ నుంచి కపిల తీర్థం వెళ్ళాము. ఇది కపిల తీర్థం. మేమైతే ముందుగానే ఒక ఆటో మాట్లాడుకున్నామండి. 800 మా ఇద్దరికంటే పర్ హెడ్ 400, 5 టెంపుల్స్ చూపిస్తా అని చెప్పారు. సో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని అన్నీ చూసేసి తిరిగి మళ్ళీ మేము పద్మశాలి భవన్ రూమ్కి వచ్చేసాము. అక్కడే మేము లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని ఇంకా టయర్డ్ అయిపోయాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఒక హాట్ కాఫీ అండ్ మిల్క్ తాగేసి అటు నుంచి అటు మేము నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ చేసేసి డే 2 స్టార్ట్ అయిందండి మాకు. డే 2 మేము మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి బయలుదేరాము. సో ఆ రోజు మాకు మాత్రం దర్శనం 8 గంటలు అయ్యింది. ఫైనల్గా దేవుడిని మేము దర్శనం చేసుకున్నాము. ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి దర్శనానికి నా శ్రీవారితో వచ్చాను నేను. ఇంకా నార్మల్గా చిన్నగా షాపింగ్ కూడా చేసుకున్నామండి. 5 years తర్వాత నేను నా హస్బెండ్తో వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please share the video and give a like. Thank you.